ఈవిడ మీ అమ్మ సూర్యనా? అవును. నేను ఇంకా జే అనుకున్నాను. అన్బిలీవబుల్. నేను జయంతి గారితో కలిసి మాట్లాడి మీతో బిజినెస్ చేయడానికి ఒప్పిస్తాను. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు పెద్దనాన్న, డాడీతో మీరు మాట్లాడాలి. అలాగేనమ్మా. అసలు నేను అమెరికా నుండి ఇండియాకు వచ్చిందే జేని ఇంప్రెస్ చేసి మార్కులు కొట్టేద్దామని. సరే, విషయం ఏంటో తొందరగా చెప్పు. మీరు మరీ అంత రిజర్వ్డ్ గా ఉంటే నేను మాట్లాడడం కష్టంగా ఉంటుంది జయంతి గారు. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు. ప్రపంచం మిర్రర్ కాదు చందు, మనం ఎలా కదిలితే అలా కనిపించడానికి. నాకు అర్జెంట్ పనుంది, త్వరగా విషయం చెప్పు. మా డాడీకి మా పెదనాన్నకి మధ్య మనస్పర్ధలున్న విషయం మీకు బాగా తెలుసు. అంతకుముందు చాలాసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు మీ నుంచి నాకు చిన్న సాయం కావాలి జయంతి గారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఏదైనా స్ట్రైట్ గా చెప్పు. మా పెదనాన్న ఓన్ గా బిజినెస్ మొదలు పెట్టారు. ఆయన ఏదో కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. దానికి మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ కావాలి. మీలాంటి పెద్ద కంపెనీతో అసోసియేట్ అయితే గాని ఆయనకి ప్రాజెక్ట్ రాదట. దానికి మీరు సాయం చేయాలి. పెదనాన్నకి మీరు పరిచయం లేరు కదా, అందుకే మిమ్మల్ని పరిచయం చేయమన్నారు. మీతో కలిసి బిజినెస్ చేయడానికి ఒప్పిస్తే డాడీతో మాట్లాడతానని మాటిచ్చారు. అందుకని మీరెలాగైనా మా పెదనాన్న గారికి హెల్ప్ చేయాలి. అలా చేస్తే మా డాడీ పెదనాన్న కలిసిపోతారండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ప్లీజ్ జయంతి గారు, ఈ ఒక్క హెల్ప్ చేయండి. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? అసలు మా కంపెనీ ఏంటో, దాని వాల్యూ ఏంటో, మార్కెట్లో మా కంపెనీకి ఉన్న ప్రెస్టీజ్ ఏంటో నీకు తెలుసా? బిజినెస్ అంటే వంటింట్లో గరిట తిప్పటం అనుకున్నావా? కోట్ల రూపాయలతో వ్యాపారం. నువ్వు ఎవరినో తీసుకొచ్చి బిజినెస్ చేయమంటే వాళ్ళతో నేను చేసేయాలా? మా పెద్దనాన్నని చెప్పాను కదా మీకు. అయితే ఏంటి? మీ డాడీతో కూడా ఒక డీల్ కి పంపించావు. ఏం జరిగింది? ఆ రోజంటే మాటలు కాబట్టి మనసులోనే సమాధి చేసుకుని రాగలిగాను. కానీ ఇక్కడ డబ్బులు మూటలు మాట్లాడతాయి. నువ్వు చెప్పావని నేను ఎవరితో పడితే వాళ్ళతో అసోసియేట్ గా చేస్తే పోయేది నా పరువు, నా కంపెనీ పరువు. పరిచయం ఉంది కదా అని లిమిట్స్ దాటి మాట్లాడినా, చనువు ఉంది కదా అని ఛాన్స్ తీసుకోవాలని చూసినా నేను బేర్ చేయను. ఎందుకంటే ఇది నా ఒక్కదాని డెసిషన్ కాదు, ఇదో కంపెనీ. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓ, నీకు తెలియదు కదా, అందుకే ఇలా రోడ్డు మీద మీటింగ్ పెట్టావు. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఏమనుకుంటుందో నా గురించి? ఏమైందమ్మా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? పోనీ కదా అని మనం చదివిస్తాం, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని అలసుగా తీసుకుంటున్నారు డాడీ. అందుకే ఈ రోజు నుంచి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలనుకుంటున్నాను. ఎవరి గురించి అమ్మా మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? ఆ చందు గురించి. చందునా? తనేం చేసిందమ్మా? కాలు పెట్టుకునేంత సంధిస్తే ఏకంగా పడుకునేంత అవకాశం తీసుకుంటోంది డాడీ. వాళ్ళ పెద్దనాన్ని ఏదో కొత్తగా సివిల్ కాంట్రాక్ట్ బిజినెస్ మొదలు పెట్టాడట. అందుకని నేను ఆయనతో కలిసి బిజినెస్ చేయాలంట.
దానికి ఈవిడ గారి రికమెండేషన్ ఒకటి. అవునా? మరి హద్దులు దాటుతోంది డాడీ. అసలు తనకి ఏం తెలుసని ఇదంతా మాట్లాడుతోంది? బిజినెస్ అంటే ఏమనుకుంటోంది? అంతే డాడీ, అవకాశం ఇవ్వటం నాది తప్పు. తనని చూసి కూడా పలకరించి కూడా వచ్చేస్తుంటే సరిపోయేది. దానికి ఎందుకమ్మా అంత ఆవేశం? అందులో నీకు కనిపించిన తప్పు నాకు కనిపించడం లేదు. నిజంగా వాళ్ళ పెదనాన్న మనతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాడేమో. తెలిసిన వాళ్ళు కదా అని పరిచయం చేయమని ఉంటాడు. డాడీ, అవునమ్మా, పాపం తను వాళ్ళ పెదనాన్న కోసం వచ్చి అడుగుంటుంది. అవకాశం ఉన్న చోట అడగటంలో తప్పు లేదు కదా. తప్పే డాడీ. బిజినెస్ అంటే చిన్న విషయంలా కనిపిస్తుంది తనకి. అయినా ఇంత జరిగాక ఇంకా ఎలా అడుగుతోంది? ఇంత జరిగాక అంటే ఆ? అంటే ఇదివరకట్లా నేను తనతో మాట్లాడడం లేదుగా. కాస్త దూరంగా ఉంటున్నాను కదా. అది నీ నిర్ణయం. కానీ తను అలా అనుకోలేదు కదమ్మా. నువ్వెప్పట్లా తనకు తెలిసిన జయంతి అనుకుని చనువు కొద్దీ అడుగుంటుంది. అదే, ఆ చనువు తీసుకోవటమే నాకు నచ్చడం లేదు. పోనీ కదా, చిన్న పిల్ల అని తనతో కలిసిపోయినందుకు ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటుందా? నువ్వు మనసులో ఏదో పెట్టుకుని పైకేదో మాట్లాడుతున్నావమ్మా. వాళ్ళ పెదనాన్నకు వాళ్లకు మధ్య ఏవో గొడవలు ఉన్నాయి. ఈ రకంగానైనా అవన్నీ తగ్గించుకునే అవకాశం ఉందని అడుగుంటుంది. ఇప్పుడెంత తొందరగా తన ఆలోచనల్ని సాధించాలా అనే ఆలోచనలో ఉండుంటుంది. అంటే ఏంటి డాడీ, మీరు కూడా తనని సపోర్ట్ చేస్తున్నారా? అంటే తను చెప్పిన వాళ్ళతో నేను బిజినెస్ చేయాలా? తను ఆడించినట్లు నేను ఆడాలా? తనేంటి నేనేంటి? ఇప్పటిదాకా ఆడింది చాలు. ఇక ముందు ఎవరో చెప్పినట్టు వినటానికి నేను రెడీగా లేను. బిజినెస్ లో అయినా లైఫ్ లో అయినా నా డెసిషన్స్ నావే. నేను ఎవరికి సమాధానం చెప్పను. అలాగే నాకు ఎవరి సలహాలు అవసరం లేదు. ఇంకొకసారి తనని ఎంకరేజ్ చేయకండి డాడీ. ఎందుకు చందు మీద ఎంతగా రియాక్ట్ అవుతుంది? ఇంతకు ముందు బాగానే ఉండేది కదా. ఏమై ఉంటుంది? బిజినెస్ అంటే వంటింట్లో గరిట తిప్పటం అనుకున్నావా? నువ్వు ఎవరిని తీసుకొచ్చి బిజినెస్ చేయమంటే వాళ్ళతో నేను చేసేయాలా? నువ్వు చెప్పావని నేను ఎవరితో పడితే వాళ్ళతో అసోసియేట్గా చేరితే పోయేది నా పరువు, నా కంపెనీ పరువు. ఏంటమ్మా, జయంతి గారు అలా రిజెక్ట్ చేశారు. ఆవిడ ఎందుకు నా మాట వినడం లేదు? చందు, రా పెద్దమ్మా. ఏంటలా ఉన్నావు? నాకు దిగులుగా ఉంది పెద్దమ్మా. ఎందుకు? నీ కళ్ళ ముందేగా కష్టపడి పెద్దనాన్న దగ్గర మాట తీసుకున్నాను. జయంతి గారితో కలిసి బిజినెస్ డీల్ మాట్లాడితే నాన్నతో మాట్లాడతానని చెప్పారు కదా. మంచి అవకాశం నాశనం అయిపోయింది. ఎంత బతిమాలినా జయంతి గారు ఒప్పుకోలేదు పెద్దమ్మ.
మంచి పని చేసింది. ఏంటి పెద్దమ్మా, ఎందుకలా అంటున్నావు? అనుకోకుండా ఒక గొప్ప అవకాశం వచ్చింది. నిజంగా జయంతి గారు నేను చెప్పింది యాసిటీస్ చేసుంటే నాన్న పెద్దనాన్న కలిసిపోయి ఉండేవారు. నాకెంత హ్యాపీగా ఉండేది. ఎంత అమాయకురాలివి చందు. అంటే మీ పెద్దనాన్న మాటల్ని నువ్వు నమ్ముతున్నావా? ఆయన అవకాశవాది చందు. భార్యగా నేనిలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు అవకాశం పోయింది అని బాధపడుతుంటే చెప్పాల్సొస్తోంది. నీకు మాట ఇచ్చారని ఆయన నిజంగానే కృష్ణతో మాట్లాడతారనుకుంటున్నావా? అది జరిగే పని కాదు. ఇప్పుడు ఆయన టార్గెట్ సొంతంగా బిజినెస్ లో నిలబడటం, రాజాన్ని దెబ్బతీయటం. అందుకు ఏ ఏ దారులున్నాయో అన్ని దారులు వెతుక్కుంటున్నారు. అందులో ఒకటి నిన్ను పావుగా వాడుకోవటం. అది తెలియక నువ్వు అవకాశం పోయిందని బాధపడుతున్నావు. కానీ నిజంగా జయంతి గారు నా మాట కాదంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్దమ్మా. అసలు నన్ను చూడడం ఇష్టం లేనట్టు, నాతో మాట్లాడడం చిరాకన్నట్టు అలా బ్లైండ్ గా నా మాటలు తీసి పారేస్తారని అస్సలు ఊహించలేదు. అది నీ మీద కోపం కాదు చందు, మీ నాన్న చేసిన పనికి కోపం. మీ నాన్న చేసిన పనేమైనా చిన్నదా? ఓ ఆడపిల్ల మనసు మీద ఎంత పెద్ద దెబ్బ కొట్టాడు. ఓ ఆడపిల్ల తనంతట తానొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది అంటే ఎంత ఇష్టపడుండాలి. అంత బ్లంట్గా మీ నాన్న కాదని చెప్పలేదా? మరి ఆ బాధ తనకి మాత్రం ఉండదా? తనకి అందం తక్కువ, ఆస్తి తక్కువ, ప్రేమించే మనసు లేదా, ఏం తక్కువ అయిందని రిజెక్ట్ చేశాడు. మరి ఆ కోపం తనకుంటుంది కదా, అందుకే ఆ కోపం ఇలా చూపించుంటుంది. పైగా ఇది చాలదన్నట్టు జాబ్కి రిజైన్ చేశాడు. ఏంటో పెద్దమ్మా, నేనెంత చెప్పినా వినడం లేదు. జయంతి గారి మనసులో పెళ్లి అనే ఆలోచన తెప్పించాను. అమ్మలా మారిపోయేలా చేశాను. అమ్మకి ఏదిష్టమో అది తనకిష్టమయ్యేలా మార్చాను. అసలు పెళ్లే వద్దనుకుని జయంతి గారి చేత నాన్ననిష్టపడేలా, ఆయన్ని చేసుకోవాలి అనుకునేలా చేయగలిగాను. కానీ నాన్న మనసుని మాత్రం మార్చలేకపోయాను. ఊరుకో అమ్మా, ఊరుకో. ఎందుకు పెద్దమ్మ ఇలా జరుగుతోంది? నేనేది కోరుకున్నా జరగదా? నేనెవరిని ఇష్టపడ్డా వాళ్లకు దూరం అవుతారా? నేనేం పాపం చేశాను? అమ్మా, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, అక్క, బావ, రాజా అందరితో కలిసిపోయి హాయిగా బతకాలి అనుకుంటే ఆ దేవుడు నాకు బతికి అర్హత లేదంటూ తీసుకెళ్లిపోతున్నాడు. కనీసం ఇలాంటి కోరికలు కూడా తీర్చడా? నేనెవరికి ఏం ద్రోహం చేశానని? లేక నేను కోరుకున్నది తప్ప? చెప్పు పెద్దమ్మ, నేనేం తప్పు చేశాను? చందు, అమ్మా చందు, చందు ఏమైందమ్మా? చందు, చందు ఏమైంది? చందు, పెద్దమ్మా, పెద్దమ్మా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పెద్దమ్మా. తీసుకెళ్ళి పదమ్మా, పద.
డాక్టర్, చందుకు ఎలా ఉంది చెప్పండి. మీకు ఆ రోజే చెప్పాను కదా, తన పరిస్థితి మీకు తెలుసు. మనం చేసేది కేవలం పైపైన బాధ తగ్గించే ప్రయత్నం అంతే. అంటే కనీసం మరికొద్ది రోజులైనా బ్రతికే అవకాశం లేదంటారా? అవకాశం ఉంది అని చెప్పను, అలా అని లేదు అని చెప్పలేను. జనరల్గా హార్ట్ సర్జరీ అయిన తర్వాత మాక్సిమం 15 లేదా 20 ఏళ్లు బతుకుతారని అంటారు. కానీ 40 ఏళ్లకు పైగా బతికిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం మా ట్రీట్మెంట్ ఒక్కటే కాదు, వాళ్ళ జాగ్రత్త కూడా ఉంటుంది. అలాగే మేము 5 ఏళ్లు బతుకుతారు అనుకుంటే ముందే పోయేవాళ్లే ఉంటారు. ఏదైనా మనిషిని కంట్రోల్ చేసేది మనసు. దాన్ని ప్లెజెంట్గా ఉంచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు. నిజమే డాక్టర్, దాని వయసు చిన్నదే, అయినా దానికుండే ఆలోచనలే చాలా ఎక్కువ. ఆ ఆలోచనలతోనే ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటోంది. ఎన్నిసార్లు ఎంత ఇదిగా చెప్పినా ఎవ్వరి మాట వినదు. వినదు అని మీరు అనుకుంటే ఎలా అండి? నిన్నటిదాకా చందు పరిస్థితి గురించి ఎవరికీ తెలీదు. కానీ ఈరోజు తెలిసింది కదా, మంచి జరిగిందో చెడు జరిగిందో. ఏదైతే తను దాద్దాం అనుకుందో అదే మీకు తెలిసింది. పాపం చిన్నపిల్ల తన వయసుకి మించిన ఆలోచనలతో టెన్షన్ పడుతుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? నేనేం చేయగలనండి? ఎందుకు చేయలేరు? అయినా తనేం గొంతమ్మ కోరికలు కోరటం లేదు కదా. తన నాన్న పెద్దనాన్న కలవాలనుకుంది. అందుకు మీ వంతు సాయం మీరు చేయండి. పోనీ ఆ జయంతి గారికి మీ మరిది గారికి పెళ్లి చేయాలనుకుంటోంది కదా, ఆ సాయం అయినా చేయండి. నేను చెప్తే వినే పరిస్థితే ఉంటే ఇంతలా ఎందుకు బాధపడతాను డాక్టర్? రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు విడిపోవటం నాకు బాధగానే ఉంది. వాళ్ళని కలపటానికి చందు కంటే ముందు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కాని నా మాటంటే నా భర్తకి లెక్కలేదు, తమ్ముడంటే ప్రేమ లేదు. అటు చూస్తే కృష్ణకెంతో నచ్చ చెప్పాను, అయినా వినలేదు. కనీసం తన కూతురి పరిస్థితి చూసైనా కృష్ణ మనసు కరగడం లేదు. అలాంటప్పుడు నన్నేం చేయమంటారు? చూడండి, ఇవన్నీ ఒక్కరోజుతో జరిగేవి కావు. అలాగని ఒక్కరితో కూడా జరిగేవి కావండి. తలో పక్కా సాయం చేస్తేనే చందు ఆరోగ్యం కొంతలో కొంతైనా బాగుపడుతుంది. ఎందుకంటే మనిషికి ఎప్పుడైనా మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం. అందులోనూ చందు లాంటి పేషెంట్స్కి మరింత అవసరం. ఒక్కసారి వీలు కాలేదు అని మరోసారి ప్రయత్నం చేయకుండా ఉండొద్దు. ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి మీ మాట అటు మీ భర్త ఇటు కృష్ణగారు వింటే చందుకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అసలేంటి నీ గోలా? నాకు వద్దు వద్దు అంటుంటే మాటకి మాటకి వచ్చి భోంచేయడం నా బుర్ర తింటున్నావు. వద్దంటే ఎలాగమ్మా? రామయ్య, నన్ను విసిగించుకో. వండిందంతా ఏం చేయాలి? తీసుకెళ్లి బయట పారే. అన్నం అలా బయట పడేయకూడదమ్మా. ఆ అన్నం దొరక్క చాలా మంది బాధపడుతున్నారు. పోనీ ఆకలి అయినంత వరకు తినమ్మా. రామయ్య, నన్ను విసిగించుకో. నా మనసేం బాగోలేదు. ఈ ఒక్క పొడికి నన్ను వదిలే వెళ్ళు. అది కాదమ్మా. అంకుల్, జయంతి కల అరుస్తుంది. ఏమో నాకేం తెలుసు, నువ్వు వెళ్ళి అడుగు. అమ్మో, నేనా? ఖాళీ స్తంభం జోలికి, కాక మీద ఉన్న ఆడదాని జోలికి అస్సలు వెళ్ళకూడదని ఇంగ్లీష్లో సామెత ఉంది తెలుసా? రామాయణ అయితే కసిరింది, నేను కనిపిస్తే తీన్మారే.
మీరు వెళ్ళి కూల్చేయచ్చు కదా అంకుల్. తను అలా కోపంగా ఉంటే నేను చూడలేను అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ గో. సరే. వెళ్ళమంటే ఇంకా ఇక్కడే నిలబడ్డవేంటి? వెళ్ళు రామయ్య. అమ్మా జయంతి, రామయ్య నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. ఏంటమ్మా రామయ్య మీద కేకలేస్తున్నావు? రామయ్య మన ఇంట్లో పని మనిషి కాదు, మన సొంత మనిషి. అందుకే అరిచాను డాడీ. అలా అరవటానికి కారణం ఏమిటో చెప్పొచ్చు కదా.